మేడారం మహాజాతర అంకురార్పణలో మండమెలిగే పండుగ ప్రధాన ఘట్టం. ఈ మండమెలిగే పండుగను ఆదివాసీలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ నెల 21న ఈ మండమెలిగే పండుగ జరగనుంది. వనదేవతల వారంగా భావించే బుధవారం రోజున మేడారం, కన్నపల్లి, కొండాయి, పునుగుండ్లలో జాతరకు శ్రీకారం చుడతారు. ఈ 4 ప్రాంతాల్లోనూ వనదేవత పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో ఈ జాతర లాంఛనంగా మొదలవుతుంది. ఈ పండుగలో భాగంగా పూజారులు గుడిని శుభ్రం చేసి ఆ దేవతామూర్తులైన సమ్మక్క సారలమ్మ సన్నిధిని సాంప్రదాయబద్ధంగా శుద్ధి చేస్తారు. మహాజాతరకు వారం రోజులుగా ముందు జరిగే పూజా కార్యక్రమాలను మండమెలిగే పేరుతో పిలుస్తారని సారలమ్మ ప్రధాన పూజారి కిరణ్ కుమార్ తెలిపారు. 21వ తారీఖు మండవెల్లుడు పండుగ అంటే గుడి శుద్ధి చేసే పండుగ లాగా చేసుకుంటాం అన్నట్టు. గుడి శుద్ధి చేసుకోవడం, ఉన్న అమ్మవారి వస్తువులు కానీ, ఊరు పెద్దలు, కుల పెద్దలు కానీ, ఉంటే ఇంటి ఆచారం ప్రకారం కానీ, ఊర్లో ఆడబిడ్డల్ని కానీ, ఇంటి కుల పెద్దలతోటి గుడి దగ్గరికి వచ్చి గుడి శుద్ధి చేసి గుడి మీద కొత్త అప్పుడు పూరి గుడిసెలలో ఉన్నప్పుడు మన చీపురు గడ్డిని తీసుకొచ్చేది. ఇప్పుడు కొత్తగా పెయింటింగ్ చేసి అది శుద్ధి చేసుకున్న తర్వాత అమ్మవారు మా పూజారులు గాని ఆడపడుచులతోటి అంత శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించి పూజలు స్టార్ట్ చేయడం జరుగుతుంది. జాతర మహాఘట్టంలో అప్పుడు ఆ పండుగతోటే మహాఘట్టం అన్నది స్టార్ట్ అవుతుంది. ఈ బుధవారం 21 రోజు స్టార్ట్ అయిన తర్వాత మళ్ళొచ్చే బుధవారం వారం రోజుల తర్వాత 28 రోజు అమ్మవారు ఇదే సాయంత్రం 8 గంటలకు గద్దెల మీదికి సాయంత్రం బయలుదేరి 8 గంటలకు స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి 1 గంట 2 గంటల వరకు అమ్మవారు గద్దెల వరకు సమర్పించడం జరుగుతుంది. మండమెలిగే పండుగ రోజున ప్రధాన పూజారి నేతృత్వంలో బృందం మేడారంలోని సమ్మక్క ఆలయం వద్దకు చేరుకుంటారు. ఆలయాన్ని శుద్ధి చేసి రంగులతో తీర్చిదిద్దుతారు. ఆడపడుచులు వాకిలియాలకి పసుపు కుంకుమలతో ముగ్గులు వేస్తారు. ముగ్గులు వేసి శక్తిపీఠాన్ని అలంకరిస్తారు. ఆదివాసీ సాంప్రదాయ పూజలు రాత్రి సైతం జరుగుతాయి. ఇదే తరహాలో పూజా కార్యక్రమాలను కన్నపల్లిలోని సారలమ్మ గుడి, కొండాయిలోని గోవిందరాజు గుడి, పునుగుండ్లలోని పడిగిద్దరాజు గుడి వద్ద ఈ పూజా కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇలా ఈ మండమెలిగే పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. మండమెలిగే పండుగ నుండి సరిగ్గా వారం రోజులకు పౌర్ణమి నాడు మేడారం మహాజాతర ప్రారంభమవుతుంది. మండవెల్లుడు పండుగ రోజు ఓన్లీ పూజారులు కానీ, మా ఇంటి ఆడబిడ్డలు కానీ, మాతో పాటు ఉన్న మా పూజారులు, మా కుల పెద్దలతోటి ఊర్లో ఉన్న గజస్తంభాలకు పోపించి ఊరు పుల్లిమేర బొట్టు పెట్టి ఇచ్చి గుడి శుద్ధి చేసుకొని అందరికి కంకణాలు డోలు వాద్యాలతోటి సప్పులు చేసి రాత్రి అంతా జాగారం చేసి అమ్మవారికి పూజ చేసిన తర్వాత మళ్ళీ మేడారం ఇక్కడికి వచ్చి అమ్మవారికి కూడా దీప నైవేద్యాలు పెట్టి సమర్పించడం జరుగుతుంది.